హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నింగి నేల. అప్పుడు నువ్వు నేను మరి ఇప్పుడు ఎలా ఉన్నాం అన్న ఆలోచనలో నుంచి ఈ పాట రాయడం జరిగింది. అప్పుడు నువ్వు నేను, ఇప్పుడు మాత్రం నువ్వే నేను అన్న భావనలోకి ఎలా మారిపోయామో ఈ పాట వివరిస్తుంది. అప్పుడు నువ్వు నేను, ఇప్పుడు నువ్వే నేను. అప్పుడు నీతో నేను, ఇప్పుడు నీలో నేను. అప్పుడు నీకై నేను, ఎప్పుడో నేను నీవైపోయాను. కనులకు కలల, గుండెకు లయల, వేకువకు తూర్పుల, రేయికి జాబిలిలా నీకు నేను ఇలా మారిపోయాను. నాలో నిన్ను నిలుపుకున్నాను. నా ఊహలో అంతా నువ్వే, నా ఆలోచనలో అంతా నీ నవ్వే. నా అన్వేషణ అంతా నీ కోసం, నా అడుగుల పంతం తగ్గించాలని నీకు నాకు మధ్యన దూరం. నాలోని నిన్ను చూస్తూ ఉండిపోయా, నా తోడు నేనుండడం మరిచిపోయా. అప్పుడు నువ్వు నేను, ఇప్పుడు నువ్వే నేను. అప్పుడు నీతో నేను, ఇప్పుడు నీలో నేను. అప్పుడు నీకై నేను, ఎప్పుడో నేను నువ్వైపోయాను. పాట పుట్టుక విశ్లేషణ. నువ్వు నేను అనే భావన నుండి మనం అనే భావన వైపు చేసే ప్రేమ ప్రయాణమే ఈ కవిత. అప్పుడు నువ్వు నేను, ఇప్పుడు నువ్వే నేను. ఈ ఒక్క వాక్యం కవిత మొత్తం సారాంశాన్ని తెలియజేస్తుంది. ప్రేమలో ఇద్దరు వేరు వ్యక్తులు కాదు, ఇద్దరు ఒక్కటే, ఒకే ఆత్మగా మారిన విధానాన్ని ఈ వాక్యం వివరిస్తుంది. ఒకప్పుడు ప్రియురాలిని బయట ప్రపంచంలో చూసేవాడు, ఇప్పుడు తన ఆలోచనలో, తన ఊహలో, తన జీవితంలో ఆమె నిండిపోయింది అని సూచించే సందర్భంలోనిది. కనులకు కల ఎంత ముఖ్యమో, గుండెకు లయ ఎంత అవసరమో, ఇవి రెండు ఎప్పుడు ఒకటిగా ఉండలేవు. నువ్వు నేను కూడా ఎప్పటికీ వేరు కాము, ఒక్కటే అని చెప్పే సందర్భంలోనిది. ఈ ఉపమానాలు ఒకరికి ఒకరు అని తెలియజేస్తున్నాయి. నా ఊహ అంతా నువ్వే, నా ఆలోచన అంతా నువ్వే. నాకు నువ్వు తప్ప మరో ప్రపంచం లేదు అని చెప్పడానికి ఈ పదాలను వాడవలసి వచ్చింది. నాలో నిన్ను చూస్తూ ఉండిపోయా, నాతో నేనుండటం మరిచిపోయా. ఇది ప్రేమ యొక్క పరాకాష్ట. నిన్ను చూస్తూ నన్ను నేను నిజంగా మరిచిపోయా. నా గురుతు, జ్ఞాపకం అంతా నువ్వే, ఇంకా ఏమీ గుర్తు లేవు అని చెప్పడం. నువ్వు నేను స్థాయి నుండి నువ్వే నేను స్థాయికి చేరుకున్న, మనసు కోరుకున్న ప్రేమ గీతం ఇది. వీడియో పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నింగి నేల. థ్యాంక్ యూ.